వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ సింగరేణి భరోసా యాత్ర మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం కేటీకే 8వ గని వద్ద కార్మికులతో గెట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. బీఎంఎస్ జెండాను రామచంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై మంత్రి కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఇద్దరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇసుక అక్రమ వ్యాపారానికి కాంగ్రెస్ నాయకులు నడిపిస్తున్న ఇసుక లారీలే సాక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు గుండె చప్పుడు లాంటి సింగరేణి పరిశ్రమ పూర్తిగా చతికిలపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సింగరేణి సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సొమ్ము దోపిడీకి పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కార్మికుల సింగరేణి కష్టార్జితం 2,900 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి